తాజా అంశాన్ని చూస్తున్నాం. కరీంనగర్ 2 టౌన్ పిఎస్ లో శిశువు విక్రయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 7 రోజుల చిన్నారిని 9 లక్షల రూపాయలకు విక్రయానికి ఒప్పందం చేసుకోగా మొత్తం 15 మందిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సహన్ అడిగి తెలుసుకుందాం. సహన్, చెప్పండి. పవిత్ర, కరీంనగర్ జిల్లాలో 7 రోజుల మగ శిశువు విక్రయం కలకలం రేపింది. హైదరాబాద్ కి చెందిన ఓ యువతి ప్రేమించి మోసపోవడంతో గర్భవతిగా మారిన ఆ యువతి కొంతమంది దళారులను ఆశ్రయించింది. ఆ మధ్యవర్తుల సహాయంతో శిశువు పుట్టగానే ఆ శిశువుని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ దంపతులకు విక్రయించారు. మొత్తం 12 మంది మధ్యవర్తుల సహాయంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాకలివానిపల్లికి చెందిన దంపతులు మగ శిశువును 6 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. గురువారం కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద కొనుగోలు చేస్తున్న వ్యవహారం ఓ వ్యక్తి ద్వారా బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలల పరిరక్షణ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి మొత్తం సభ్యులని 12 మంది మధ్యవర్తులతో పాటు శిశువును కొనుగోలు చేసిన విక్రయించిన వారిని అరెస్ట్ చేశారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కరీంనగర్ 2 టౌన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శిశువును స్థానికంగా ఉన్న మాతా శిశు కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాల పరిరక్షణ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. వారందరినీ ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు సహన్.